వైద్యో నారాయణో హరి అనే నానుడికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు కొందరు డాక్టర్లు. కాసుల కోసం కక్కుర్తిపడి రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. సాధారణ డెలివరీలు చేయకుండా సర్జరీలు చేస్తూ భవిష్యత్తులో తల్లి బిడ్డలకు అనారోగ్య సమస్యలను కొని తెచ్చి పెడుతున్నారు కొందరు వైద్యులు. ప్రధానంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో 70% వరకు సర్జరీ డెలివరీలు చేస్తూ ప్రభుత్వ లక్ష్యాన్ని నీరుగారుస్తున్నారు. ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులపైన సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేకపోవడం ఇందుకు కారణంగా తెలుస్తోంది. డబ్బు కోసం దేనికైనా తెగబడుతున్నారు కొందరు వైద్యులు. వృత్తికే కళంకం తీసుకొస్తున్నారు. డెలివరీకి వచ్చే గర్భిణులకు అవసరం లేకున్నా సర్జరీలు చేస్తూ డబ్బులు గుంజుతున్నారు. ఇందులో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కొందరు వైద్యులు రికార్డు సృష్టిస్తున్నారు. గత సంవత్సరం చేసిన సర్జరీలే ఇందుకు నిదర్శనం. సాధ్యమైనంత వరకు తొలి కాన్పు నార్మల్ చేయాలని ఆదేశాలు ఉన్నాయి. వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ డిఎంహెచ్ఓలు అనేకసార్లు ఆదేశాలు జారీ చేసినా కొందరు డాక్టర్లు తీరును మార్చుకోవడం లేదు. పుట్టబోయే బిడ్డ తల్లికి భవిష్యత్తులో కొంత అనారోగ్య సమస్యలు తలెత్తుతాయనే నిపుణుల సూచనలు ఏవీ పట్టించుకోవడం లేదు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కొందరు డాక్టర్లు డబ్బే ప్రధాన ధ్యేయంగా ఇష్టారీతిన సిజేరియన్లు చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సిజేరియన్ డెలివరీలు భారీగా పెరిగాయి. ప్రభుత్వ ప్రైవేటు తేడా లేకుండా ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోని మొత్తం ప్రసవాలలో 65% కడుపు కోతలే ఉండడం గమనార్హం. గత సంవత్సరం జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో జరిగిన డెలివరీలను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతోంది. దేశంలో ప్రతి 100 కాన్పుల్లో 23.29 సిజేరియన్లు ఉండగా రాష్ట్రంలో మాత్రం 50% పైమాటే. అదే రాజన్న సిరిసిల్ల జిల్లాలో గత సంవత్సరం 70% కంటే ఎక్కువగా కడుపు కోతలు నిర్వహించడం డాక్టర్ల డబ్బు దాహానికి అద్దం పడుతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇలా ప్రైవేటు వైద్యం మొత్తం మితిమీరి దిగజారి మొత్తం బుసలు కొడుతుంది. ఏ విధంగా అంటే సామాన్య ప్రజలను అడ్డు వీరుస్తున్నది. మహిళలు వాళ్ళు నొప్పులు వస్తున్నాయని పోతుంటే కూడా వాళ్ళకు సర్జరీ చేసి కోతలు పెట్టి పంపిస్తున్నారు. దీనికి వాళ్ళ హాస్పిటల్ రన్ చేసుకోవడానికి ఎక్కువ బిల్లులు వేయడానికి ఒకటి ల్యాబులు మెడిసిన్ పరంగా మెడికల్ షాపులు వాళ్ళే అయ్యి నాయకుల హస్తం వీళ్ళ వెనకాల ఉండే వరకు వాళ్ళు ధైర్యంగా ఈ విధంగా చర్యలు ఈ విధంగా చేస్తున్నారు. వీరి మీద మొత్తము నాయకులు కానీ అధికారులు కానీ సరైన విధంగా చర్య తీసుకొని వాళ్ళ లైసెన్సులు రద్దు చేస్తారా, మరి ఏ విధంగా వాళ్ళను అదుపులో పెడతారా అనేది వాళ్ళే సమాధానం చెప్పాలి. వాళ్ళు చర్యలు తీసుకోకపోతే మేమే ప్రజలమే ముందుకు వచ్చి వాళ్ళ మీద ఉద్యమం ఉధృతం చేస్తాము. వాళ్ళ హాస్పిటల్ మూతలు చేస్తారా, మీరు సీల్ చేసుకుంటారా, ఏం చేసుకుంటారో అది మీ ఇష్టం. కానీ వైద్యులను అదుపులో పెట్టి ఈ సర్జరీలకు ప్రోత్సహించకుండా నార్మల్ డెలివరీలకు ప్రోత్సహించే విధంగా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే విధంగా చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2023 మార్చి నుండి 2024 ఏప్రిల్ వరకు 7,284 కాన్పులు నిర్వహించగా ఇందులో 1,590 మాత్రమే సాధారణ కాన్పులైనట. మిగతా 5,694 సిజేరియన్లు చేశారు. ఇందులో ప్రైవేటు ఆసుపత్రుల విషయానికి వస్తే పరిస్థితి మరీ దారుణంగా ఉంది. మొత్తం 2,834 డెలివరీలలో కేవలం 253 మాత్రమే నార్మల్ డెలివరీలు, మిగిలిన 2,581 సిజేరియన్లే. జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో 90% అధిగమించడం విశేషం. దారిలో పోయేటప్పుడు దారి దోపిడి గాళ్ళు ఉండే, కాకపోతే సిరిసిల్లలో చూసినట్టయితే దారి దోపిడి కాదు, నిలువు దోపిడి చేస్తున్నారు ఆసుపత్రులలో. ఈ ఆసుపత్రిలో ఆరోగ్యం కోసం ఏదో చిన్న ఆపద వస్తుందనిపిస్తే అనేక రకాల స్కానింగ్లు చేస్తున్నారు. ముఖ్యంగా మహిళలను డెలివరీ కేసులో కానీ తీసుకెళ్తే 90 నుంచి 95% సర్జరీలు చేసుకుంటూ లక్షల రూపాయలు దండుకుంటున్నారు. అక్కడ ఆ దండుకున్నప్పటికి కూడా ఆ తల్లికి కానీ పిల్లకి కానీ గ్యారంటీ ఇస్తారన్నది కూడా లేదు.
ఈ స్థానికంగా చూసినట్టయితే వాళ్ళు కంపౌండర్లు కూడా వాళ్ళు సర్జరీ చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. జిల్లా డిఎంహెచ్ఓ గారు ఏం చేస్తున్నారు, ఈ కింది స్థాయిలో ఈ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎట్లా దాని శానిటరీ ఎట్లా ఉంది, దీని మీద దేని మీద కూడా పట్టించుకోవడం లేదు. గవర్నమెంట్ ఆసుపత్రికి పోతే అక్కడ బెడ్లు సరిగా లేవు, ఆ సదుపాయాలు సరిగా లేవు అని ప్రైవేట్ ఆసుపత్రిలో పోతే ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా అనేక రకాలుగా దండుకొని ఈ ప్రజలను చేస్తున్నారు. ఎందుకంటే మీరు చిన్నప్పుడు ఏడుకొండల వారికి పోతే అక్కడ నిలువు దోపిడీ చేస్తుండే, కాకపోతే ఇప్పుడు ఏడుకొండల వాడి దగ్గరికి కూడా అవసరం లేకుండా ఇక్కడ నుంచి మొక్కి వీళ్ళ దగ్గర నిలువు దోపిడీ చేసే పరిస్థితి ఉంది. కాబట్టి జిల్లా కలెక్టర్ గారు కానీ ఇప్పుడు అంతకుముందు గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది, ఈ ప్రభుత్వం ఏమన్నా మా ప్రజలకు న్యాయం చేస్తుందని. ఇప్పటికైనా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ స్పందించి సిరిసిల్ల జిల్లాలో జరుగుతున్న సిజేరియన్ డెలివరీలపైన సమీక్ష నిర్వహించాలని పలువురు కోరుతున్నారు.